This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with the YouTube channel guys. ఈరోజు మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS నుంచి మనకి చాలా రోజుల తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో గైస్ చూస్తే మనకి 12th పాస్ వాళ్ళు డిప్లొమా డిగ్రీ వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడం అని కాదు కానీ బట్ ద థింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ మీకు ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. దానికోసం మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతుంది మిమ్మల్ని అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళైతే కాల్ ఫర్ అయితే చేస్తారు. అసలు రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ అంటే క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు వీడియో డిస్క్రిప్షన్ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క శాలరీ కింద ఇక్కడ చూడండి మనకి అప్లై లింక్ రెడ్ కలర్ ఉంటుంది కదా, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే ఈ యొక్క పేజ్కి అయితే రెడీ అయితే అవుతుందన్నమాట. లింక్డ్ఇన్ పేజ్ మనకైతే స్పాట్ చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ యొక్క అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ ఇది. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే రోల్కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనకి ఆన్సర్స్ ఎంక్వైరీస్ బై క్లారిఫైయింగ్ డిజైర్డ్ ఇన్ఫర్మేషన్, రీసెర్చింగ్, లొకేటింగ్ అండ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. సో వీళ్ళ యొక్క క్లయింట్స్కి సో వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ రైజ్ అవుతే వాటిని మీరైతే రిజాల్వ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళకి డౌట్స్ అని కూడా క్లారిఫై చేస్తారు. డిటర్మైన్స్ రిక్వైర్మెంట్స్ బై వర్కింగ్ విత్ కస్టమర్స్ అని మెన్షన్ చేస్తారు. రిజాల్వ్ ప్రాబ్లమ్స్ బై క్లారిఫైయింగ్ ఇష్యూస్, రీసెర్చింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఆన్సర్స్ అండ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్, ఇంప్లిమెంటేషన్ సొల్యూషన్స్ అని కూడా మెన్షన్ చేస్తారన్నమాట. మీ వరకు అవ్వకపోతే దాన్ని ఎస్కలేట్ చేసి మీ యొక్క టీఎల్తో మాట్లాడి డీటెయిల్స్ అయితే క్లోజ్ చేస్తారన్నమాట, ఇష్యూస్ అన్ని కూడా. ఓకే, క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, ఇంగ్లీష్ ఆర్ హిందీలోని. వెర్నాక్యులర్ అడ్వాంటేజ్ అని కూడా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ కొద్దిగా బెటర్గా మీరు మాట్లాడగలిగితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఎంపతి అండ్ పేషెన్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. బేసిక్ టెలిఫోన్ ఎటికెట్ మీకు అయితే ఉండాలి. ప్రాపర్గా మీకు కాల్స్ వస్తే వాటిని రిసీవ్ చేసుకుని ప్రాపర్గా మీరు మాట్లాడగలగాలన్నమాట. ఎబిలిటీ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ టు సూట్ బిజినెస్ నీడ్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఫ్లూయెన్సీ అయితే బెటర్గా అయితే ఉండాలి. మీకు కనుక లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక అప్డేటెడ్గా ఉంటే వెంటనే ఇక్కడ అప్లై మీకు ఇచ్చి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి, తర్వాత అయితే సబ్మిట్ అయితే చేసేయండి. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకోండి మీకైతే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. బట్ ద ప్రొవైడెడ్ ఇక్కడ చూడండి మీ 12th పాస్ అయిన డిప్లొమా అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికైతే ట్రై చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, దిస్ వాకింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. 2025 అండ్ 2026 పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది, గమనించండి గైస్. ఓకే, మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చి తొందరగా అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. TCS ఆపర్చునిటీ క్లియర్ కట్గా చూసారు కదా. ఎస్, ఇప్పుడు ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి అండ్ తప్పకుండా ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.